కంపెనీ ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా నన్ను జైల్లో ఉంచి నాకు చేతులు కట్టేశావు? ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలనైతే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం, చివరికి ఇప్పుడు బలవంతపు చావులను కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్ళని కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్ లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లో అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రని మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకు తీసుకున్న సుమో ఎవరిదని ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో, ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు? బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు అదిరాయి. ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. అంతే, ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరి అంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు తెరిసినా మూసినా ఆయనే. ఆ తర్వాత నేను అన్నం తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి మేమిద్దరం గుడి వెనక గులాబీ తోటలో కలుసుకున్నాం. అక్కడ ఆయన సిగ్గేస్తోంది బాబు. అమ్మో, నాకు భయమేస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? వరం, నీకే వరం కావాలో కోరుకో అన్నారు. అమ్మాయిలు పడేయడానికి ఏ మగాడైనా అదే చెప్తాడు. అప్పుడు నేనేం అడిగానో తెలుసా? వెండి పట్టీలు, ఎండు చేపలు కాదు, ఒక ఎర్ర గులాబీ కావాలని అడిగాను. టక్కుని తెప్పించుంటాడు. ఎలా ఇస్తారు? అది తెల్ల గులాబీల తోట. ట్విస్టులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారో చెప్పుకోండి చూద్దాం. ఫోన్ చేసి తెప్పించాడా? అది తప్ప ఇంకో వరం ఏదైనా కోరుకోమన్నాడా? మీ ఆలోచనలు అంత దాకానే వెళ్తాయి, కానీ ఆయనలోని ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశారో వినండి. చెయ్యి కోసి ఆ రక్తంతో తెల్ల గులాబీని ఎర్రగా చేసి నాకిచ్చారు. ఎవరు చెయ్యి? ఆయనే కోసుకున్నారు. ఊరుకో, రక్తం కంటపడితే తప్ప నిద్రలాడు, ఎదుటాడు పీక్ కోస్తే తప్ప పడుకోడు, ఆడు చేయి కోసుకోవడం ఏంటి? ఆయన మనసు మీకెప్పటికీ అర్థం కాదు. తను కాలిపోతూ లోకానికి వెలుగిచ్చే కొవ్వొత్తి లాంటోడు. కనీసం ఆడికి కొవ్వు ఉందన్న ఒప్పుకున్నావు. మీరు నమ్మరు. నీకు పిచ్చానుందా? నమ్మరు. అవును, పిచ్చే. ప్రియుడు ఎడబాటు భరించలేకపోవడం పిచ్చే అయితే నాకు పిచ్చే. నచ్చిన వాడి కోసం బాధపడ్డ పిచ్చే అయితే నాకు పిచ్చే. తన గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం పిచ్చే అయితే నాకు పిచ్చే. పిచ్చే 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 నాకు. సరే సరే, ఒప్పుకుంటున్నాం, నీకు పిచ్చే. పవిత్రమైన నా ప్రేమ గురించి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పడం
వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ మాటలతోనే చంపేస్తా? అవునన్నా ఆడి మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పోయడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్రె మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రాసెరిబ్రల్ బ్లీడింగ్ అయి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ, చివరికి దీంతో పాటు అన్నీ చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా.
రే ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగాడిని అడ్డం పెట్టుకొని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగాడు బయటకు వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితిలో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను కానీ మీ పనుల్లో మీరు ఉండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లా వాడిని నిలబెట్టేసిన సార్. 5 సెకండ్ల బేడిలేసి వాడిని మీ ముందు నిలబెట్టిస్తుంటి. బద్మాష్ యాడికెళ్ళొచ్చిడ్డా మొండి నానిగాడు బాంబేసిండు. వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ప్రతిసారి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. సార్ సార్ సిద్ధార్థ లైన్ లో ఉన్నాడు సార్. ఏయ్ నా వరలక్ష్మిని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కూర వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? వరలక్ష్మిని ఏం చేద్దాం అనుకునేది నువ్వు తీర్చే నా డిమాండ్లు పట్టి ఉంటుంది. ఏంటా డిమాండ్స్? వరలక్ష్మి అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రాణం రా. అయితే మీ ఇద్దరు తిరిగి పేట్ల మీద కూర్చోవాలంటే నేను చెప్పిన పనులు చేయాలి. చెప్పు, ఎవరిని వేసేయమంటావు? ఏ మినిస్టర్ వేసేయమంటావు? ఏ పోలీస్ ఆఫీసర్ వేసేయమంటావు? లేకపోతే సీఎంని వేసేయమంటావా? కేసేయడాలు మనకో లెక్క కాదు. దొమ్మీలు అల్లర్లు ఎలాంటివైనా చిటికలో చేసేస్తా. నాంపల్లి స్టేషన్ ని పెంచేయమంటావా? లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ ని కూర్చేయమంటావా? చెప్పు, నా వరాన్ని పెళ్ళాటం కోసం ఎంత అక్కైనా పుట్టిస్తా. అవన్నీ నువ్వు ఎప్పుడు చేసావు కదా పప్పు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరే ఏం చేయమంటావో చెప్పు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. నా డిమాండ్ కూడా అదే. ఏ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెగ్గావు, ఎవరికి అందాల్సిన సహాయం వాళ్ళకి అందకుండా నువ్వు మింగావు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి. లేకపోతే నీ పదవ కన్నా ప్రాణం కన్నా ఎక్కువైన వరలక్ష్మిని. ముందు నేను చెప్పేది విను. నువ్వు 10 కోట్లు అడుగు, 10 కోట్లు ఇస్తాను. 10 కాంట్రాక్ట్లు అడుగు, ఇప్పిస్తాను. శంషాబాద్ దగ్గర 50 ఎకరాలు అడుగు, అది ఇప్పిస్తాను. లేదా గచ్చిబౌలి దగ్గర ఐటీ పార్క్ పెట్టుకుంటాను అను, ఓ 500 ఎకరాలు ఇప్పిస్తాను. మీ స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటున్నావు కదా, ఓ 50 సీట్లు ఇప్పిస్తాను. సరేనా? కానీ ఇదెక్కడ డిమాండ్స్ అయ్యా? ప్రజలకు సేవ చేయాలంటావు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటావు. అవి నా వల్ల కాదు. పప్పు, నా డిమాండ్లు వెంటనే తీర్చకపోయావో ఈసారి ఫోన్ చేయి. నా పని నేను చూసుకుంటాను. సరే, ఒక్కసారి నా భర్తతో మాట్లాడించు. పప్పు, ఎలా ఉన్నావు పప్పు? వరం, పప్పు, ఏదో ప్రాణాలతో ఉన్నానంతే. బాధపడక పప్పు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు వరం? ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడు అని క్షణ క్షణం భయంతో చచ్చిపోతున్నాను పప్పు. పవిత్రమైన మన ప్రేమనే నమ్ముకు బ్రతుకుతున్నాను. నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా విడిపిస్తాను. వరం 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 వరం, ఈ కాసేపు మాట్లాడండి భయ్యా. ఇంకా మాటలు చాలే గానీ వెంటనే నేను చెప్పిన పని చెప్పు. హలో 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 సార్, వీడు ఉట్టి ఖల్నాయకే కాదు, వీనికి సూపర్ తెలివితేటలు ఉన్నాయి. అరే వీడిని ట్రాప్ చేద్దామంటే దొరుకుతానే లేడు. వీడు యాడ్ నుంచో టెలిఫోన్ పోల్లకెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్, వాడి డిమాండ్లన్నీ తీర్చాలంటే కనీసం మనకు 100 కోట్లనే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆ కోరికలన్నీ తీర్చాలంటే మీరు తిన్నదంతా కక్కాలి. కక్కుతాను. నా వరం కోసం మింగిందంతా కక్కుతాను. అంతా కలిసి వెళ్ళి కోరంబోకు ల్యాండింగ్ చేసింది. హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజాసేవల గురించి ఆశ్చర్యపోతున్న ప్రజానికానికి మీ ఉద్దేశం ఏంటో వివరిస్తారా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? నన్ను మానసికంగా దెబ్బతీయాలని ఆ సిద్ధార్థ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రజల కోసం నా వ్యక్తిగత జీవితాన్ని ఏనాడో త్యాగం చేశాను. ప్రజా సంక్షేమమే నా జీవితం. ఇక చేతలకే కాని మాటలకు సమయం లేదు. అసలు వరలక్ష్మి కిడ్నాప్ కి సిద్ధార్థ చేసిన డిమాండ్ ఇదేనని, అతనికి భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు.
రే పప్పుగాడు షాజహాన్ని మించిపోయాడు. ఆయనేమో తాజ్మహల్ కట్టాడు, ఈడేమో నీకోసం 100 ఇల్లు కడుతున్నాడు. బో ఇలా విగ్రహాల్లో నిలబడకుండా మీరు కూడా పొండి. తలా వచ్చాయి వెయ్యండ్రా, కూలి ఖర్చులన్నా మిగులుతాయి. పప్పుగాడు కల్లోకి వచ్చాడా? కాదు, నువ్వు వచ్చావు. పార్టీ మార్చావేంటి? కల్లో నువ్వు మా పవిత్రమైన ప్రేమని అర్థం చేసుకుని ప్రేమికుల్ని విడదీయడం తప్పని తెలుసుకుని మా ఇద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావంట, అక్షింతలు వేసావంట. అంత మంచి చేసిన నీకు బంతిలో పక్కన కూర్చుని నేనే అన్నం తినిపించానంట. ఇందులో ఒకటి బాగుంది నాకు. మా పెళ్లి జరిపించడమా? నాకు అన్నం తినిపించడం. అవును, బాగానే ఉంటది. కొంచెం ఈ బేడీలు తీస్తావా? పనుంది. ఏ? అబ్బా, అన్నీ చెప్పాలా నీకు? దురదగా ఉంది. గోకనా? దొంగ సజ్జనోడా, గోకేద్దామని ఉపచారం ఉపచారం. ఎన్ని రోజులైపోయిందో అలా గాల్లో తిరిగి. ఇదిగో తెచ్చి ఇలా దీంట్లో పడేశావు. దా బయటికి వెళ్ళి గాలిలో తిరిగొద్దాం. నిజంగానా? పిచ్చి పిచ్చి వేషాలు ఏవుగా. నీతోనా? ఏకంగా దుకాణం పోలీస్ స్టేషన్లోనే పెట్టినోడివి. నీతో గేమ్స్ ఏంటి చెప్పు? ఏంటది? మందా? అన్నీ ఇలాంటి అలవాట్లేనా నీకు? అన్ని మంచి పనులు చేస్తే బోర్ కొడుతుంది. ఈ మాట ఎక్కడో విన్నానే. అవును, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు కూడా ఉన్నారు. అవునా? హే, అబద్ధం చెప్పకు. నీ గురించి అంతా తెలుసు నాకు. తెలిసి ఎందుకు అడుగుతావు? నీకని లూజా? అవును, ఎందుకు నిన్ను ఏ అమ్మాయి ఇప్పటిదాకా ప్రేమించలేదు? అంతా ఓకే కదా? ఏజ్ బార్ అయిపోద్దని. పప్పుగాడు ఏజ్ ఏంటి? అది చెప్పకూడదు. అంతేజా? ఎర్రగా బుర్రగా బానే ఉంటావు, పప్పు అంత కాదు. అయినా ఇప్పుడు అమ్మాయిలు ఊరికి పడిపోరు. నువ్వు కొంచెం మారాలి. ఏం మారాలి? ఇదే ఇదే ఈ కోపమే కొంచెం తగ్గించుకోవాలి. అమ్మాయిలంటే కనికరం చూపించాలి. ఈ కిడ్నాప్లు ఫైటింగ్లు మానుకుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ నాలాంటి అందమైన అమ్మాయిల్ని అమ్మంత ఎత్తుకొచ్చేయకూడదు. ముందుగా వాళ్ళ మనసుల్ని దోచేయాలి. ఆ తర్వాత చూడు, అమ్మాయిలే నీతో లేచొచ్చేస్తారు. మనసుల్ని దోచేయాలి? అదెలా? ఇప్పుడు నచ్చావు నాకు. మనసంటే నీలా అదో జడ పదార్థం కాదు, పాదరసంలా సున్నితంగా కరిగిపోయేది. అలా అని దాన్ని మీ మగాళ్ళంత తేలిగా కరిగించలేరు. దానికి చాలా చాలా ఇది కావాలి. ఇదంటే? అదే అది నోటితో చెప్పేది కాదు, చెప్పలేం కూడా. ఒకటి మాత్రం చెప్పగలం, అది ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో మాత్రం చెప్పలేం. బాగా కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం క్లియర్గా చెప్పు. అదే కదా చెప్పలేమంటోంది. పేకల దాకే అనుకున్నాను, మొత్తం మునిగిపోయావు. ప్రేమ దోమ వంకాయ ఏమీ లేవు. కొంచెం బయటకు వచ్చి చూడు, లోకం ఏంటో తెలుస్తుంది. చాలానే తెలిసిందిలే. తిప్పావు కదా నువ్వే, అన్నీ తెలుసుకున్నాను. నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు. బాబు, వరదల పాలైన మా బ్రతుకులకింత నేణ్ణిచ్చాం. మా అందరి బాగు కోసం ఇంత చేశావు. నీ కోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడూ సిద్ధమే బాబు. అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు. మీ సిద్ధాంతం నక్సలిజమా? హ్యూమనిజం. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? నిజాయితీగా సేవ చేయి, లేదా రాజకీయాల్లోంచి తప్పుకో. మీ కార్యాచరణ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి? మేము టెర్రరిస్టులం కాదు అని నిరూపించేదాకే తప్పదు.
రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం పెనుమార్పుకు దారి తీసేలా ఉంది. ఎంతో నేర చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్ని బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు. పోచమ్మా సార్ ఈసారి వాడు ఫోన్ చెయ్యగానే ట్యాప్ చేయండి. ఓకే సార్. నా కొడుకు దొరకని చెప్తాను. ఆగండి 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 ఆగండి. ఏంటి పప్పు, పనులు మానేసి అందరూ ఫోన్ కోసం వెయిటింగా? ఏయ్ సిద్ధార్థ, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా, ఇంకా నా వరాన్ని నాకు అప్పగించేయి. మూఢ వస్తే 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. అయితే ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకో. రేయ్ ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా? ఓ గొంతు మారుతుందేంటి? అది కాదయ్యా సిద్ధార్థ, ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? ఇబ్బంది నాకు కాదు, జనానికి. మా నలుగురిని లోపల పంపించేస్తే పని అయిపోద్ది అనుకున్నావు కదా, అప్పుడే ఏమైంది పప్పు. ఇప్పుడు చూద్దుగా, ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకు శత్రువుని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100,000 వేల కొద్ది పుట్టుకొస్తారు. రాజకీయ గూండాల్ని తరిమి తరిమి కొడతాం. ఆడు మనందరినీ అవలేగాలం చేసి ఈ చుట్టుపక్కలకెళ్ళి మాట్లాడుతున్నాడంట. మీరు కంటిన్యూ చెయ్యండి. సిద్ధార్థ, సరే అలాగే చేద్దాం. నా పదవి పోయినా నా వరం నాకు దక్కితే చాలు. కానీ గో 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 అందరూ ఊరుకోండి. ఆ మెగాఫోన్ ఇటు. రేయ్ సిద్ధార్థ, లొంగిపో. వరం సార్ ఇక్కడ చూడండి. వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్క పెట్టాడు. ఇంతకంటే అవమానం ఉందా?